మిత్రులారా, నమస్కారం. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను ప్రొఫెసర్ కోదాటి విఎన్ఆర్రావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వాణిజ్య నిర్వహణ శాస్త్ర విభాగంలో ఆచార్యునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి ఉన్నాను. కొంతకాలం విశ్వవిద్యాలయ పరిపాలకునిగా, రిజిస్ట్రారు, వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తించాను. నేడు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను నాదైన పంథాలో విశ్లేషణ చేసి పరిష్కార మార్గాలను సూచిస్తూ సమాజ హితం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ మధ్యన ఒక టాక్ షో ఛానల్ని ప్రారంభించాను. దీని ద్వారా మీతో నా అభిప్రాయాలను పంచుకుంటూ మెరుగైన సమాజం కోసం పనిచేయాలనేది నా తలంపు. శ్రోతలు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నేటి అంశాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. నేటి అంశం 21వ శతాబ్దంలో మారుతున్న పని స్వభావం. దాని గురించి నేను మీతో ముచ్చటించదలుచుకున్నాను. దయచేసి వినండి. స్థిరమైన నివాసం లేకుండా సంచార జీవిగా ఉన్న మానవుడు వేటపై ఆధారపడి జీవనం సాగించాడు. అటు తరువాత జంతువులను మచ్చిక చేసుకోవడం, పచ్చిక బయళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఆవాసాల ఏర్పాటుకు ప్రయత్నించడం, ఆ పైన ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడటం జరిగింది. క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల క్రితమే తీరైన పట్టణాలు, నగరాలు విలసిల్లినట్లుగా పురావస్తు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయం, పశుపోషణ ప్రధాన వృత్తులుగా సాగిన ఆ కాలం నుండి పారిశ్రామికీకరణ జరిగిన 18వ శతాబ్దం వరకు పని స్వభావంలో పెద్ద మార్పులు లేవు. 1776లో జేమ్స్ వాట్ రూపొందించిన ఆవిరి యంత్రంతో మొదలైన పారిశ్రామికీకరణ క్రమేపీ వేగం పుంజుకుంటూ పని స్వభావాన్ని మార్చివేసింది. వ్యవసాయానికి, పశుపోషణకు, చేతి వృత్తులకు అలవాటు పడిన ప్రజలు యంత్రాలతో సాగే ఉత్పత్తిలో భాగమైపోయింది. యజమానులు, కార్మికులు అనే ఒక కొత్త బంధం మొదలైంది. మనిషి ఆధారంగా సాగే ఉత్పత్తి ప్రక్రియ యంత్రం ఆధారితంగా మారిపోయింది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసే పని ప్రక్రియలు, పద్ధతులు వెలుగులోనికి వచ్చాయి. ఉత్పత్తి సాధనాలు, ప్రక్రియ మనిషి నుండి యంత్రానికి మారిపోయింది. యంత్రం యొక్క ప్రాధాన్యత పెరిగిన కొద్దీ మనిషి దానిని చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. వనరులపై ఆధిపత్యం సంపాదించడం, సంపద పెంచుకోవడం, వ్యవస్థలపై అజమాయిషీ చేయడం వంటివి అంతిమంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అనే ఒక కొత్త సంప్రదాయాన్ని అమలులోకి తీసుకుని వచ్చాయి. అధిక లాభాలు సంపాదించడం కోసం పెట్టుబడిదారులు సాగించిన వనరుల దుర్వినియోగం, శ్రామిక దోపిడీ, నాణ్యత లేని వస్తువుల ఉత్పత్తి వంటివి సమాజంలో ఒక నూతన సంఘర్షణకు దారితీశాయి. అప్పటి వరకు స్వతంత్రంగా జీవనం సాగించినటువంటి వ్యక్తి నూతన వ్యవస్థకు బానిసగా మారిపోయాడు. అధిక వేతనం కోసం సంప్రదాయ వృత్తులను వదిలి ఫ్యాక్టరీలలో కుదురుకోవడం ద్వారా పని స్వభావం పూర్తిగా మారిపోయింది. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ పరిస్థితి సుమారుగా 1900 నాటికే ఏర్పడగా భారతదేశంలో 1960-70ల మధ్య కాలానికి గాని ఈ మార్పు గమనించినంతగా లేదు. మారుతున్న పని స్వభావానికి తగిన విధంగా విద్య, నైపుణ్యాలు మారవలసినటువంటి అవసరం గుర్తించి అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు విద్యా వ్యవస్థను సంస్కరించడం, ఉన్నత విద్యను, సాంకేతిక విద్యను ప్రోత్సహించడం ద్వారా మారిన పని స్వభావానికి తగిన అర్హతలు, నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం మొదలుపెట్టాయి. భారతదేశం యొక్క పరిస్థితిని గమనిస్తే 20వ శతాబ్దం అర్ధభాగం వరకు జీవించిన వ్యక్తులు తరతరాలుగా ఒకే పనిని సాగించారు. ఒక తరం వారు జీవించినంత కాలం ఒకే పనిని చేసిన సందర్భాలు అనేకం. పనిలో మార్పు వారికి తెలియదు. తెలిసిందల్లా నేర్చిన పనిని జీవితాంతం చేసుకుంటూ పోవడమే. పని పోతుందనే భయము లేదు. ఆ తరాలలో పనికాలం 40 నుండి 50 సంవత్సరాలు ఉంటే ఆధునిక కాలంలో పనికాలం 20 నుండి 30 సంవత్సరాలకు మించటం లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తే ప్రస్తుత తరానికి, భవిష్యత్తు తరానికి పని స్వభావం, లభ్యత మారుతున్నటువంటి పరిస్థితిని మనం గనక నిశితంగా గమనించేటట్లయితే 2 విషయాలు మనకి అర్థమవుతాయి. మొదటిది శరవేగంగా మారుతున్నటువంటి పని స్వభావం. ప్రస్తుతానికి పని అంతా ఉద్యోగ
కల్పన అంతా కూడా కంప్యూటర్ రంగం చుట్టూనే తిరుగుతా ఉన్నది. ఈ రంగానికి స్థిరత్వం అనేటువంటిది ఉండదు. సాంకేతిక పరంగా వస్తున్నటువంటి మార్పులు కూడా దానికి దోహదం చేస్తా ఉన్నాయి. విద్యార్థి నేర్చినటువంటి సాఫ్ట్‌వేర్ గానీ, కంప్యూటర్ విద్య గానీ ఎంతకాలం పనిచేస్తుంది? ఎంతవరకు ఉపయోగపడుతుందనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ విద్యను అందించటానికి అనేక రకమైనటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పుతా ఉన్నాయి. అదేవిధంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా ఈ రంగంలో వాటి యొక్క కృషిని చేస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి అర్థం కాని విషయము, ఈ విధంగా అందించబడినటువంటి విద్య గాని, నైపుణ్యాలు గాని ఎంతవరకు వారు ఉద్యోగాన్ని సంపాదించడానికి ఉపయోగపడుతున్నాయటువంటి దాని మీద పెద్ద స్పష్టత లేదు. అదేవిధంగా సరైనటువంటి అధ్యయనాలు కూడా లేవు. ఈ విధంగా మారుతున్నటువంటి పని స్వభావంలో ఏ విద్యని మనం నేర్చుకోవాలి? ఏ విద్య యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? నైపుణ్యాల పరిధి ఏ విధంగా ఉన్నది? వాటిని ఎవరు అందిస్తారు? వాటిని ఏ విధంగా మనం నేర్చుకోగలుగుతాము? అలాంటి అంశాలన్నీ కూడా సశేషాలుగాను, ప్రశ్నార్థకాలుగాను మారినటువంటివి. ఈ సందర్భంలో ఏది సరైన విద్య అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనని మనం కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రెండవ అంశంగా ఉద్యోగ కల్పనకి సంబంధించి మనం గనక చూసేటట్లయితే ఈ విషయంగా కంప్యూటర్ రంగంలోనే ఎక్కువగా ఉద్యోగాలు వస్తూ ఉన్నవి. ప్రత్యేకించి మనం చూసేటట్లయితే 2 అంశాలు ఈ మధ్య తెర మీదకి వస్తా ఉన్నాయి. ఒకటి రోబోటిక్స్‌కి సంబంధించినటువంటిది. ఈ రోబోటిక్స్ పరిశ్రమ అనేది శరవేగంగా పెరుగుతున్నదనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అంచనా. ఈ పరిశ్రమ విలువ ప్రస్తుతానికి $50 బిలియన్ ఉన్నదని, అది 2033 నాటికి $150 బిలియన్ చేరుతుందనేటువంటిది నిపుణుల అంచనా. అదేవిధంగా ప్రస్తుతానికి మొత్తం ప్రపంచాన్ని కుదిపివేస్తున్నటువంటిది కృత్రిమ మేధ. దానినే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. దీనికి సంబంధించి మనం చూసేటట్లయితే దీనిని ఉపయోగించి అనేకమైనటువంటి రంగాలు వాటి సేవలను అందిస్తా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కామర్సు మనం చూస్తా ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఇలాంటివన్నీ. అదేవిధంగా మొబైల్ సేవలు, ఆఫీస్ మేనేజ్‌మెంటు, అదేవిధంగా వ్యక్తుల భద్రత అంటే ఇండివిడ్యువల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని గణనీయంగా ఉపయోగించడం జరుగుతా ఉంది. దీనికి తోడు 5G సేవలు, అదేవిధంగా 3D టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటువంటి అనేకమైనటువంటి ప్రత్యేకీకరణలు ఇందులో ఏర్పడ్డాయి. సో వాటి సంబంధించినటువంటి విద్యని విద్యార్థులకు అందించడం అనేది ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి ఒక అంశం. నిజానికి ఉద్యోగ కల్పనను మనం చూసేటట్లయితే ఒకప్పుడు ప్రభుత్వ రంగము ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని, అదేవిధంగా జీవితకాలం మొత్తం మనం చేసేటువంటి విధంగా ఒక అవకాశం ఉండేది. నేడు ఉద్యోగ కల్పన అంతా కూడా ప్రైవేట్ రంగంలోనే జరుగుతా ఉన్నది. దానికి సంబంధించి మనం చూసేటట్లయితే ఒక స్థిరత్వం ఉండదు. మరి ఉద్యోగం స్వభావం కూడా చాలా వరకే మారిపోతా ఉన్నటువంటిది. ఆ సందర్భంలో మనం ఏ విధంగా ఈ సవాల్ని ఎదుర్కోగలము, మరి విద్యార్థులకి మనం అందించగలిగినటువంటి సూచన ఏదైనా ఉన్నదా అనేటువంటి సందర్భంగా కనుక మనం పరిశీలించేటట్లయితే నాకు ఒక పరిష్కారం కనబడతా ఉన్నది. అది ప్రత్యేకించి పాఠ్యాంశాలని మార్పు చేయటం. అది విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నైపుణ్యాలపైన కూడా ఒక అవగాహన. అయితే ఈ నైపుణ్యాల వరకు ఎంతవరకు అవి ఉద్యోగాన్ని సంపాదించడంలో ఉపయోగపడుతున్నటువంటి దాని మీద మాత్రం పెద్ద స్పష్టత లేదు. అయినప్పటికీ దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది మరి విద్యార్థికి తన మీద తనకు నమ్మకం అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించడం కూడా ఇందులో ఇక్కడ చెప్పుకోదగినది యువత ఏ సందర్భాన్నైనా ఎదుర్కొనగలిగే మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవటం, వినూత్నమైన విభిన్నమైన ఆలోచనలు కలిగి ఉండటం, అన్నిటికంటే ముఖ్యమైనది తన మీద తనకు నమ్మకం ఉండే విధంగా ప్రవర్తించటం. ఈ లక్షణాలన్నీ కూడా భవిష్యత్తు తరాలకి ఆలంబనగా ఉండి మార్గదర్శనం చేసి
వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడతాయని ఆశిద్దాం. మిత్రులారా, ఇంతవరకు మనం తెలుసుకున్న దానిని బట్టి చూస్తే గతానికి ఇప్పటికీ పని స్వభావం ఎంతగానో మారిపోయిందని మనకు అర్థమవుతుంది. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యను, నైపుణ్యాలను నేర్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సాంకేతిక అంశాలపై పట్టు సాధించడం తప్పనిసరి అవుతుంది. ఈ అంశాలను గమనంలోనికి తీసుకొని యువత ముందుకు సాగి మెరుగైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని ఆశిద్దాం. ధన్యవాదములు.